వెల్కమ్ బ్యాక్. ఆర్టీఓఎస్ రియల్ టైమ్ ఆపరేటింగ్ సిస్టమ్ గురించి మనం మాట్లాడుకున్నాం. అండ్ నెక్స్ట్ ఇప్పుడు మనకి ఎగ్జాంపుల్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ మీరు క్లియర్గా అర్థమయ్యేటట్టు ఐ విల్ ఎక్స్ప్లెయిన్. బ్యాచ్ ఆపరేటింగ్ సిస్టమ్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే పేరోల్స్, బ్యాంక్ స్టేట్మెంట్స్. ఓకే, పేరోల్స్ అనేవి బ్యాచ్ ఆపరేటింగ్ సిస్టమ్తో పనిచేస్తుంటాయి ఇప్పటికి కూడా. ఎందుకు అంటే ఒక బ్యాచ్కి ఒకేసారి కంప్లీట్ చేస్తే దెర్ విల్ బి ఆఫ్ రికార్డ్. బ్యాంక్ స్టేట్మెంట్లు కూడా ఒకదాని తర్వాత ఒకటి అయితే వర్క్ అవుతుంటాయి. ఒక బ్యాచ్లో ఆ బ్యాచ్ ఫిల్ అయిందంటే ఆ బ్యాచ్ మొత్తానికి ఒకేసారి వస్తుంటాయి అనమాట. టైమ్ షేరింగ్ ఆపరేటింగ్ సిస్టమ్స్ ఎగ్జాంపుల్ మల్టిక్స్, యూనిక్స్. ఇవన్నీ ఏంటి అంటే యూనిక్స్ మీరు ఒకసారి ఇన్స్టాల్ చేసి చూడండి, మీకు టైం షేరింగ్ ఎలా అవుతుందో మీకు అర్థమవుతుంది. ఒకటి ఐడియల్లో ఉంటే వెంటనే ఇంకొకటి వచ్చి జాయిన్ అవుతుంది సిపియు వర్క్. డిస్ట్రిబ్యూటెడ్ ఆపరేటింగ్ సిస్టమ్ లోకస్ లేదంటే ఏడబ్ల్యూఎస్ లేదంటే ఇలాంటివన్నీ. ఏడబ్ల్యూఎస్ అనేది క్లౌడ్ సాఫ్ట్వేర్. సో ఇలాగా నెట్వర్క్ ఆపరేటింగ్ సిస్టమ్, మైక్రోసాఫ్ట్ విండోస్ సర్వర్, లినక్స్, మ్యాక్ ఓఎస్, ఇవి నెట్వర్క్ ఆపరేటింగ్ సిస్టమ్స్. రియల్ టైమ్ ఆపరేటింగ్ సిస్టమ్స్, సైంటిఫిక్ ఎక్స్పెరిమెంట్స్, మెడికల్ ఇమేజినింగ్ సెంటర్స్, ఇండస్ట్రియల్ కంట్రోల్ సిస్టమ్స్, వెపన్ సిస్టమ్స్, ఇలాంటివన్నీ రియల్ టైమ్ ఆపరేటింగ్ సిస్టమ్స్తో వర్క్ అవుతాయి. హోప్ యూ అండర్స్టాండ్ ఎవ్రీథింగ్. మీకు ఎవల్యూషన్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్స్ అర్థమైందని అనుకున్నాను. అర్థం కాకపోతే కనుక దీని ముందు వీడియోస్ అన్ని ఒకసారి క్లియర్గా చూడండి, మీకు క్లియర్గానే అర్థమవుతున్న ప్రాబ్లం ఏమి ఉండదు. సో ఇప్పుడు మనము ఆపరేటింగ్ సిస్టమ్స్లో మనకి ఎవల్యూషన్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్స్ అండ్ పీసీబీ అయితే ఆపరేటింగ్ సిస్టమ్స్ వరకు అయితే కంప్లీట్ అయిపోయింది. అండ్ ఎవల్యూషన్ ఆఫ్ పీసీబీ మనం నెక్స్ట్ వీడియోస్లో అయితే చూద్దాము. యూటిలిటీ సాఫ్ట్వేర్స్ మీ ఇక్కడవన్నీ మీరు ఇవి మాత్రం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది కంపల్సరీగా. సీరియల్ ప్రాసెసింగ్ ఆపరేటింగ్ సిస్టమ్, బ్యాచ్ ప్రాసెసింగ్ ఆపరేటింగ్ సిస్టమ్, మల్టీ ప్రోగ్రామ్డ్ ఆపరేటింగ్ సిస్టమ్, మల్టీ ప్రాసెసింగ్ ఆపరేటింగ్ సిస్టమ్, మల్టీ టాస్కింగ్ ఆపరేటింగ్ సిస్టమ్, డిస్ట్రిబ్యూటెడ్ ఆపరేటింగ్ సిస్టమ్, ఎంబెడెడ్ ఆపరేటింగ్ సిస్టమ్, రియల్ టైమ్ ఆపరేటింగ్ సిస్టమ్స్ అన్ని కంపల్సరీగా గుర్తుపెట్టుకోవాలి. అండ్ లైన్లో గుర్తుపెట్టుకుంటే బెటర్ మీకు, ఎందుకంటే ఎక్స్ప్లెయిన్ చేసుకోవటం సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీ ఇవన్నీ. సో ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం ఈజీ అవుతుంది. డిస్ట్రిబ్యూటెడ్ ఆపరేటింగ్ సిస్టమ్ అంటే ఏంటి, దీంట్లో మళ్ళీ మనకి నెట్వర్క్ ఆపరేటింగ్ సిస్టమ్. నేను మీకు ఆల్రెడీ చెప్పాను నెట్వర్క్ ఆపరేటింగ్ సిస్టమ్ అంటే సర్వర్స్, ఇవన్నీ నెట్వర్క్ ఆపరేటింగ్ సిస్టమ్స్. నేను మీకు చెప్పిన వీటిల్లో నెట్వర్క్ ఆపరేటింగ్ సిస్టమ్స్ లినక్స్, లోకస్, ఉబుంటు సర్వర్, మ్యాస్, ఇవన్నీ ఏంటంటే నెట్వర్క్ ఆపరేటింగ్ సిస్టమ్స్. సో అవన్నీ బేసికల్లీ ఒక నెట్వర్క్ మీద డిపెండ్ అయి ఉంటాయి ఇన్స్టెడ్ ఆఫ్ వన్ పీసీ ఇలాగా కాకుండా. ఓకే, సో అలాగా వర్స్ టైప్స్లో వచ్చేసి మనకి ఇవన్నీ మాట్లాడుకున్నాం ఈ వీడియోలో. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకేమన్నా డౌట్స్ ఉంటే కనుక ఇంతవరకు ఈ వీడియో కింద కామెంట్ చేసి నాకు చెప్పండి. ఐ విల్ మేక్ వన్ మోర్ వీడియో, ఆర్ ఆ డౌట్ కనుక అక్కడ కామెంట్స్లో సాల్వ్ చేయగలిగితే కనుక డెఫినెట్లీ ఐ విల్ సాల్వ్ ఇన్ ద కామెంట్ ఇట్ సెల్ఫ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వన్.